పవిత్రుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యాంశము యెషయా 6:5. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఇక్కడ దేవునిచే పరీక్షింపబడినటువంటి ప్రవక్త ఉన్నారు. ఆయన దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. అక్కడ దూతలున్నారు గాని వారు కూడా తమ ముఖాలను కప్పుకొని ఉన్నారు. ఆ భవనమంతా కదిలిపోతూ ఉంది. ఆయన సర్వశక్తి గల దేవుడని మనం తెలుసుకోవాలి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తనను తాను ఎంతగా పరిమితి చేసుకున్నాడు. ఆయన తల్లి పరిశుద్ధురాలు, లేకపోతే ఆమె కూడా చనిపోయేది. వారి గృహము పరిశుద్ధమైనది. ఆయన తండ్రి పరిశుద్ధాత్మ వలన నడిపించబడ్డాడు. దూతలు స్వేచ్ఛగా ఆ ఇంటిని దర్శించేవారు. యెషయా మహిమతో నిండిన దేవుని చూస్తూ ఉన్నాడు. మనము పరిశుద్ధపరచబడి నశింపబడలేనంతగా పవిత్రపరచబడినప్పుడు ఆయనను ఒక దినమున మనం చూస్తాం. అలాంటి పరిస్థితిలో అది మనలను ఇంకా సజీవులుగా చేసి మనము పరలోక వైభవమును గుర్తించగలిగినట్లు చేస్తుంది. అప్పుడు మనము అయ్యో మాకు శ్రమ, మేము నశించితిమి అని అనకుండా గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి ఈ స్థలానికి అర్హుడనైతిని గనుక సంతోషముగా ఉన్నానని మనం చెప్పగలుగుతాము. దూతలు గొర్రెపిల్లకు మహిమ అని పాడుతూ ఉంటారు. క్రీస్తు రక్తమునందు ప్రతి దేవుని బిడ్డ విశ్వాసముంచడం అనేది తప్పనిసరి. మనము ఏమి చూస్తూ ఉన్నామో దానిని మనము గ్రహించగలము. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాని వలె గ్రహించుచున్నాము. ఒక చిన్న బిడ్డ గ్రహింపు పరిమితి అయి ఉంది. మేమొకసారి పశ్చిమ సముద్ర తీరమున ఉన్నప్పుడు సూర్యుడు సముద్రము వెనక అస్తమించడం మా చిన్న కుమారుడు చూసి సముద్రంలో సూర్యుడు మునిగిపోతున్నాడని భయపడ్డాడు. ఖగోళ శాస్త్రాన్ని, భూభ్రమణాన్ని గూర్చి అతనికి గ్రాహ్యమైనట్లు నేను చెప్పలేకపోయాను. కాబట్టి చిన్న కుమారునితో సూర్యుడు స్నానం చేయడానికి మునిగాడు, తిరిగి ఉదయానికి పైకి వస్తాడు అని చెప్పాను. ఆ జవాబుతో నా కుమారుడు సంతృప్తి చెందాడు. లేకపోతే ఆ చిన్నవానికి అర్థమయ్యేటట్లు ఏ విధంగా వివరించగలను? మనం కూడా ఇలాగే చిన్నపిల్లల వలె ఉన్నాం. పరలోకంలో ఉన్నవారు మనలను శుద్ధి చేసే రక్తమును గూర్చి, ఆ గ్రంథమును విప్పుటకు అర్హుడైన గొర్రెపిల్లను గూర్చి పాడతారు. పెద్దలు వారి సింహాసనము నుండి దిగి గొర్రెపిల్లను ఆరాధిస్తారు. మనము కూడా సాష్టాంగపడి ఆరాధిస్తాము. ఒక దినాన నీవు సింహాసనాసీనుడైన ఈ రాజును చూస్తావు. ఇతడు దేవుని వాక్యమును బోధించు రీతిగా శుద్ధీకరింపబడెను అని ఆయన నిన్ను గూర్చి అంటారు. మనము పవిత్రపరచబడాలి. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.